హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో iQOO Neo 10 అండ్ Moto H60 Pro ఈ రెండు ఫోన్స్ మధ్యలో ఉన్న కంపారిజన్ ఏంటో చూద్దాం. రెండు ఫోన్స్ కూడా 30,000 రూపాయల దగ్గరలోనే వస్తున్నాయి. బట్ కొన్ని సెట్ ఆఫ్ మెంబర్స్ కి iQOO పర్ఫెక్ట్ అవుతుంది, కొన్ని సెట్ ఆఫ్ పీపుల్ కి Motorola సూట్ అవుతుంది. ఈ లోపల మీకు ఒక డౌట్ వచ్చి ఉండేది, సరే చేతుల్లో నీకు iQOO Neo 10 కనబడుతుంది, మరి Moto H60 Pro ఎక్కడ అని చెప్పి. Moto H60 Pro నేను ఆల్రెడీ కొని ఇన్-డెప్త్ రివ్యూ చేసి అండ్ ఇన్-డెప్త్ కెమెరా రివ్యూ కూడా చేసి రెండు వీడియోస్ మన ఛానల్ లో పోస్ట్ చేశా. పైన ఐకార్డ్స్ లో లింక్ ఇస్తున్నా అండ్ కింద డిస్క్రిప్షన్ లో కూడా లింక్స్ పోస్ట్ చేస్తాను. అలానే iQOO Neo 10 ఈ ఫోన్ కూడా యూస్ చేసి నేను దీని కెమెరా రివ్యూ పోస్ట్ చేశా అండ్ దీని ఫుల్ రివ్యూ కూడా పోస్ట్ చేశా. ఎవ్రీ టైం మన ఛానల్ ఒక కంపారిజన్ వీడియో వస్తే ఎంత డీటెయిల్డ్ గా క్రిస్ప్ అండ్ క్లియర్ గా పక్కన పాయింట్స్ టేబుల్ వేసి అసలు ఏ అవగాహన లేని వాళ్ళకి కూడా ఈజీగా అర్థమయ్యేలాగా ఎలా అయితే క్లియర్ గా చెప్తానో అదే విధంగా క్లియర్ గా చెప్తా. వీడియో ఎండ్ లో వెర్డిక్ట్ 30,000 రూపాయల దగ్గరలో iQOO పర్చేస్ చేసుకోవాలా, Motorola పర్చేస్ చేసుకోవాలా, జెన్యూన్ అండ్ ఆనెస్ట్ గా చెప్పేస్తా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ప్రైసింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుందాం. ప్రైస్ అడ్వాంటేజ్ ఇక్కడ Motorolaకు ఉంటుంది. iQOO Neo 10 మీకు 32,000 రూపాయలకు వస్తుంది. 8GB 128GB వేరియంట్ బేస్ వేరియంట్. కార్డ్ ఆఫర్ 2,000 రూపాయలు ఇస్తున్నారు, అప్పుడు మీకు 30,000 రూపాయలకు వచ్చింది. అదే Motorola అనుకోండి, Moto H60 Pro ఇది బేస్ వేరియంట్ 8GB 256GB తో వస్తుంది. ఏ కార్డ్ లేకుండా 30,000 రూపాయలకి ఇచ్చేస్తున్నారు. లేదు కార్డ్ ఉంది అనుకుంటే ఇంకొక 1,000-1,500 రూపాయలు తగ్గిద్ది. ప్లస్ 128GB బేస్ వేరియంట్ iQOO వస్తుంటే ఇక్కడ మీకు 256GB వచ్చేస్తుంది Motorolaలో. సో ప్రైస్ పరంగా నేను ఇక్కడ క్లియర్ గా Motoకే ఒక పాయింట్ ఇస్తా. నెక్స్ట్ ఇప్పుడు మనం బాక్స్ లో వచ్చే కాంటెంట్స్ గురించి మాట్లాడుకుందాం. iQOOలో కంప్లీట్ బాక్స్ కాంటెంట్స్ వస్తున్నాయి. మీకు ఫోన్, చార్జర్, కేసు, స్క్రీన్ గార్డు, కేబుల్, డాక్యుమెంట్స్, సిమ్ ఎజెక్టింగ్ పిన్ ప్రతి ఒక్కటి మీకు బాక్స్ లో వచ్చేస్తుంది. అదే Moto H60 Pro లో చూసుకుంటే బాక్స్ లో కంటెంట్స్ అన్ని వస్తాయి, బట్ ఫోన్ కి ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ రాదు అండ్ ఫోన్ కి కేస్ రాదు. ఈ రెండు విడిగా మీరు కొనుక్కోవాలి, బయట దొరకట్లా కొంచెం టైం పడుతుంది. సో బాక్స్ కాంటెంట్స్ పరంగా మాత్రం ఇక్కడ iQOOకి మనం ఒక పాయింట్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడదాం. iQOO అండ్ Moto రెండింట్లో కూడా పాలికార్బోనేట్ ఫ్రేమ్ తోనే వస్తుంది. సైడ్ బాడీ పరంగా మాట్లాడుకుంటే బ్యాక్ ప్యానల్ చూసుకుంటే పాలికార్బోనేట్ ప్యానల్ వచ్చింది iQOOలో. అండ్ ఫ్రంట్ స్క్రీన్ ప్రొటెక్షన్ పరంగా స్కాట్ ఆల్ఫానో స్కాట్ అప్ ఏదో వీళ్ళ ప్రొటెక్షన్ ఉండిద్ది. అండ్ మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ లాంటి ప్రొటెక్షన్స్ అయితే ఏమీ లేవు. అండ్ IP రేటింగ్స్ IP65 స్ప్లాష్ రెసిస్టెంట్ తో వస్తుంది. కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ కాదు, వాన చినుకులు ఏమన్నా పడినప్పుడు వర్కౌట్ అయింది. డైరెక్ట్ గా వాటర్ లో పెడతాను అనుకుంటే మాత్రం బిస్కెట్ అయింది. అదే Moto H60 Pro చూసుకుంటే కొద్దిగా ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది. ఇందులో మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ML810H ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ IP రేటింగ్స్ పరంగా IP68 ప్లస్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. బట్ వాటర్ డ్యామేజ్ అయితే మాత్రం వారంటీ క్లెయిమ్ చేయరు, అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ స్క్రీన్ ప్రొటెక్షన్ పరంగా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ఐ ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ ఇందులో పాలికార్బోనేట్ వస్తుంది కదా, మీకు Motorolaలో వేగన్ లెదర్ ఫినిష్ తో వస్తుంది. అండ్ సమ్ సార్ట్ ఆఫ్ టెక్స్చర్ అండ్ చేతిలో గ్రిప్ కొంచెం బెటర్ ఉండిద్ది Motorola. బిల్డ్ క్వాలిటీ పరంగా మాట్లాడుకుంటే మాత్రం యావరేజ్ బిల్డ్ క్వాలిటీ ఉండిద్ది iQOO Neo 10 లో, బట్ Motorola మాత్రం మీకు కొంచెం సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉండేది. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ అండ్ ఇంపార్టెంట్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెసర్, వీటి గురించి మాట్లాడుకుందాం. iQOO Neo 10 ఇందులో స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది 3.2 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. అరౌండ్ 2 మిలియన్ పైన అయితే అంటూ స్కోర్ రన్ చేసింది నేను చెక్ చేసినప్పుడు. అడిషనల్లీ ఇందులో Q1 చిప్ కూడా ఉంటుంది. సో మీరు గేమ్స్ ఆడుకోవాలనుకుంటే గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ టెక్నాలజీని యూస్ చేసుకొని సమ్ అడిషనల్ ఫ్రేమ్స్ ని సాఫ్ట్వేర్ పరంగా ఆప్టిమైజ్ చేసి ఇంకొంచెం స్మూదర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినట్లు క్రియేట్ చేసింది. BGMI లో స్మూత్ అల్ట్రా ఎక్స్ట్రీమ్ వరకు సపోర్ట్ ఉంటుంది. అంటే 120 ఫ్రేమ్స్ పర్ సెకండ్ లో మీరు BGMI ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. సో గేమింగ్ పరంగా మాత్రం అన్డౌటెడ్లీ నాకు మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. అదే Moto H60 Pro లో చూసుకుంటే MediaTek 8350 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ తో వస్తుంది. ఇది 3.35 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. యాక్చువల్లీ BGMI దీంట్లో స్మూత్ ఎక్స్ట్రీమ్ వరకే సపోర్ట్, అంటే 60 ఫ్రేమ్స్ లో మాత్రమే అడుకోగలరు మీరు. 90 FPS సపోర్ట్ కూడా లేదు. జనరల్లీ 30,000లో 90 FPS సపోర్ట్ వీళ్ళు అప్డేట్ లోనే తీసుకొచ్చి ఉండాల్సింది, బట్ తీసుకుని రాలేదు. అండ్ 2 స్కోర్స్ అవి రన్ చేసినప్పుడు వీళ్ళు మెన్షన్ చేసింది యాక్చువల్లీ 1.5 మిలియన్ వరకు మెన్షన్ చేశారు. 8 lakhs వరకు మాత్రమే స్కోర్ చేసింది. అంటే నేను బేస్ వేరియంట్ తో చెక్ చేసా, హై ఎండ్ వేరియంట్ తో చెక్ చేసి ఉంటే మేబీ 1 మిలియన్ దగ్గరలో వచ్చి ఉండేదేమో. సో రియల్ లైఫ్ లో గేమింగ్ పరంగా కానివ్వండి అండ్ పర్ఫార్మెన్స్ పరంగా కానివ్వండి, ఈ MediaTek 8350 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ తో కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్ అనేది కొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్ అండ్ గేమింగ్ కి ఈవెన్ బెటర్ ప్రాసెసర్. Q1 చిప్ కూడా ఉండేది కాబట్టి. నెక్స్ట్ RAM and ROM కాన్ఫిగరేషన్స్. iQOOలో RAM LPDDR5X Ultra తో అండ్ స్టోరేజ్ UFS 4.1 స్టోరేజ్ టైప్స్ తో వస్తుంది. పెన్ డ్రైవ్ సపోర్ట్ ఉంటుంది అండ్ SSD ని కూడా డిటెక్ట్ చేస్తుంది ఇది. అదే Moto H60 Pro లో చూసుకుంటే LPDDR5X RAM తో UFS 4.0 స్టోరేజ్ టైప్స్ తో వస్తున్నాయి. కొద్దిగా అడ్వాన్స్ మనకి iQOOలో ఉంటుంది. Motorola కూడా లేటెస్టే, కానీ రెండింట్లో ఈవెన్ బెటర్ iQOO. అండ్ Motorolaలో కూడా పెన్ డ్రైవ్స్ ని డిటెక్ట్ చేస్తుంది, SSD ని కూడా డిటెక్ట్ చేస్తుంది. ఇక్కడ పాయింట్ ఇవ్వాలి కాబట్టి కొద్దిగా ఎడ్జ్ iQOOకి ఉంది. సో iQOOకి పాయింట్. నెక్స్ట్ ఇంకా నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్, వైఫై స్పీడ్స్, డైలర్ వీటి పరంగా iQOO Neo 10 లో VoNR సపోర్ట్ ఉంటుంది. మీరు ఒకవేళ 5G కాల్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే వాయిస్ ఓవర్ న్యూ రేడియో సపోర్ట్ ఉంది. అండ్ 16 5G బ్యాండ్స్ తో వస్తుంది. ఆల్మోస్ట్ SA and SA అన్ని బ్యాండ్స్ ఉన్నాయి. Wi-Fi 7 సపోర్ట్ తో వస్తుంది, లేటెస్ట్ ఇన్ ద సెగ్మెంట్. అండ్ బ్లూటూత్ వర్షన్ 5.4 తో వస్తుంది. అండ్ 6 ఇది స్టాక్ డైలర్ తో వచ్చింది. మీరు ఒకవేళ కాల్స్ లాంటివి ఏమైనా రికార్డ్ చేసుకోవాలనుకున్నా అనౌన్స్మెంట్ లేకుండా, అంటే కాల్ రికార్డ్ అవుతుందని అనౌన్స్మెంట్ లేకుండా కాల్స్ రికార్డ్ చేసుకోవచ్చు. క్లియర్.
అదే మోటో 860 ప్రోలో చూసుకుంటే ఇందులో కూడా VoNR సపోర్ట్ ఉంటుంది. మీరు 5G స్టాండ్ అలోన్ కాల్స్ తీసుకోవచ్చు, వాయిస్ ఓవర్ న్యూ రేడియో. బట్ 14 5G బ్యాండ్స్ వస్తుంది, ఒక 2 5G బ్యాండ్స్ దీంట్లో తక్కువ. నేను వైఫై 6E సపోర్ట్తో వస్తుంది, వైఫై 7 కాదు. బ్లూటూత్ వర్షన్ 5.4తో వస్తుంది. డైలర్ గూగుల్ డైలర్తో వస్తుంది. మీరు కాల్స్ ఏమైనా రికార్డ్ చేసుకోవాలనుకుంటే దిస్ కాల్ ఈస్ బీయింగ్ రికార్డెడ్ అని చెప్పని అనౌన్స్మెంట్ ఇచ్చి కాల్ రికార్డ్ చేసింది, లేదా బీప్ సౌండ్ అన్న మీరు పెట్టుకోవాలి. సో 5G బ్యాండ్స్ పరంగా, వైఫై జనరేషన్ పరంగా అండ్ స్టాక్ డైలర్ పరంగా ఐకూకే ఇక్కడ అగైన్ మనం ఒక పాయింట్ ఇవ్వాలి. నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చి కాంటెంట్ చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఎందుకు అడుగుతున్నానంటే మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన కాంటెంట్ చూస్తున్నారు. మన ఇయర్ టార్గెట్ 2 lakh సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వాలనేది. కంటెంట్ జస్ట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే మాత్రం ఈజీగా రీచ్ అయిపోతాం. నా నుంచి వచ్చే రిక్వెస్ట్ అదొక్కటే, మీరు సపోర్ట్ చేస్తుండండి. ఇలాంటి ఇంకా జెన్యూన్ నాలెడ్జ్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటారు. ఇంకా ఎక్స్ట్రా ఎనేబుల్డ్ ఫీచర్స్ NFC, IR బ్లాస్టర్ వీటి పరంగా మాట్లాడితే iQOO Neo 10లో NFC ఉంది. కాంటాక్ట్లెస్ పేమెంట్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే ట్యాప్ టు పే ఫీచర్ యూస్ చేసుకొని పేమెంట్స్ చేసుకోవచ్చు. అండ్ IR బ్లాస్టర్ ఏసీ కానివ్వండి, టీవీ కానివ్వండి, సెటప్ బాక్స్ ఇట్లాంటివి ఏమన్నా పైన IR బ్లాస్టర్ ఉంటుంది, టాప్ మౌంటెడ్. మీరు రిమోట్ కంట్రోల్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ ఫోన్ని. అదే మోటోలో చూసుకుంటే NFC సపోర్ట్ ఉంటుంది మోటోలో, బట్ IR బ్లాస్టర్ ఉండదు, రిమోట్ కంట్రోల్లో యూస్ చేసుకోవడానికి. NFCకి 2 పాయింట్స్ ఇద్దాం, బట్ IR మాత్రం ఐకూకి మాత్రమే పాయింట్ వెళ్తుంది. అండ్ ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఐకూలో 6.718 స్క్రీన్తో వస్తుంది, 1.5K రెజల్యూషన్ డిస్ప్లే, 144 Hz రీఫ్రెష్ రేట్ ఉంటుంది, 120 కాదు. మెయిన్లీ ఫ్లాట్ డిస్ప్లే, ఇది కర్వ్డ్ డిస్ప్లే కాదు, క్వాడ్ కర్వ్డ్ ఇట్లాంటివి కాదు, ఫ్లాట్ డిస్ప్లే. గేమర్స్కి అండ్ కొద్దిగా మెయింటెనెన్స్ తక్కువ ఉండాలనుకుంటే ఫ్లాట్ డిస్ప్లే బెటర్. అండ్ HDR10+కి సపోర్ట్ చేస్తుంది. 452 పిక్సెల్స్ per inch డెన్సిటీతో ఉంటుంది. 5000 nits పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటాయి, బట్ 2000 లోకల్ బ్రైట్నెస్ నిట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ డాల్బీ విజన్ సర్టిఫికేషన్. అండ్ లాస్ట్ అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. అదే మోటో 860 Pro చూసుకుంటే ఇందులో 6.7 inch 1.5K రెజల్యూషన్ క్వాడ్ కర్వ్డ్ POLED డిస్ప్లేతో వచ్చింది. సో ఇది ఫ్లాట్ డిస్ప్లే కాదు, మోటోలో క్వాడ్ కర్వ్డ్ POLED. క్వాడ్ కర్వ్డ్ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టిద్దంటే అంతేం ఇబ్బంది పెట్టదు, చక్కగా గేమ్స్ ఆడుకోవచ్చు. మోటోలో కూడా మీరు గేమ్స్ ఆడుకోవడప్పుడు ఎక్కడ మిస్ టచ్ అవ్వడం ఇట్లాంటివి అయితే ఏమీ లేదు. మోటోలో డిస్ప్లే కూడా బాగానే ఉంది. అండ్ ప్యాంటోల్ వ్యాలిడేటెడ్ కలర్స్ ఉండే దాంట్లో, అందులో కూడా HDR10+కి సపోర్ట్ ఉండిద్ది, అందులో కూడా వైడ్ లెన్స్ సపోర్ట్ ఉండిద్ది. కానీ దాంట్లో కూడా డాల్బీ విజన్ ఉండదు. ఒక పాయింట్ ఐకూ కంటే కొంచెం తక్కువ అనిపించేది మోటోలో నాకు బ్రైట్నెస్ పరంగా 4500 nits ఉంటాయి. దాంట్లో నామినల్ నిట్స్ 1400 nits మాత్రమే ఉంటాయి. ఇక్కడ మీకు 2000 nits ఉంటాయి, మోటోలో 1400 nits మాత్రమే. కొద్దిగా డిఫరెన్స్ బ్రైట్నెస్ పరంగా కొంచెం తక్కువ ఉందేమో అన్నట్లు మీరు అది అబ్జర్వ్ చేస్తారు మీరు. సో డిస్ప్లే పరంగా కలర్స్ కానివ్వండి అండ్ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ కానివ్వండి 2 తీసిపోయింది ఏమీ లేదు. బట్ బ్రైట్నెస్ పరంగా మాత్రం నేను ఐకూకి ఇక్కడ పాయింట్ ఇస్తాను. అండ్ మోటోలో కూడా ఇన్ డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. ఇంకా స్పీకర్స్ 2 ఫోన్స్లో కూడా స్టీరియో స్పీకర్స్తో వస్తాయి. బట్ ఐకూ మీకు డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉండదు, మోటోలో మీకు డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంటుంది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. మీరు ఒకళ్ళు TWS పెట్టుకుని డాల్బీ అట్మోస్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే చాలా ప్లస్ పాయింట్. ఇప్పుడు నా ఫేవరెట్ డిపార్ట్మెంట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. మోస్ట్లీ ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ కింద కూడా కన్సిడర్ చేయొచ్చు. ఐకూలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ IMX882 సెన్సర్తో వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా వచ్చింది. అదే మోటోలో చూసుకుంటే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ LYT700C సెన్సర్తో వస్తుంది. సెకండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇది. అండ్ 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఇస్తున్నారు. 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఇచ్చి 10 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఇచ్చి ఉంటే బాగుండేది. పక్క పెడితే ఫ్రంట్ కెమెరా కూడా దీంట్లో 50 మెగాపిక్సెలే ఉంటుంది. మెగాపిక్సెల్స్ పరంగా అయితే మోటోలో కొంచెం బెటర్ ఉండిద్ది. అండ్ లెన్స్ పరంగా కూడా అడిషనల్ లెన్స్ అంటే టెలిఫోటో లెన్స్ లాంటి అడిషనల్ లెన్స్ మోటోలో కనబడుతున్నాయి, ఐకూలో లేవు. రియల్ లైఫ్ లో కెమెరా శాంపిల్స్ ఎలా ఉన్నాయి, వీడియో శాంపిల్స్ ఎలా ఉన్నాయి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవడానికి నేను 2 ఫోన్స్ మీద కెమెరా రివ్యూస్ చేసా. ఒకసారి ఆ వీడియోస్ ఖచ్చితంగా చెక్ చేయండి, ఇంకా డెప్త్గా మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. బట్ రఫ్గా నా ఎక్స్పీరియన్స్ చెప్పమంటే మాత్రం ఐకూ అండ్ మోటోలో రెండింట్లో కూడా ఫోటోస్ పరంగా డైలైట్లో క్యాప్చర్ చేసుకుంటున్నప్పుడు సూపర్ వస్తాయి. సెన్సర్ పరంగా అయితే 700C సెన్సర్ కొంచెం బెటర్ సెన్సర్ కెమెరాస్ పరంగా. ఎడ్జ్ మేబీ తీసుకుంటే కెమెరాస్ పరంగా మోటోకి తీసుకోవాలి, ఎందుకంటే టెలిఫోటో లెన్స్ వస్తాయి అందులో. దీంట్లో మీకు 2x వరకు క్యాప్చర్ చేయొచ్చు పోర్ట్రేట్లో మీరు జూమ్ చేసుకోవాలనుకుంటే. బట్ మోటోలో అడిషనల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి కాబట్టి మీకు 85mm ఫోకల్ లెన్స్ లో కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు, అంటే 3x 4x లో వరకు క్యాప్చర్ చేసుకోవచ్చు. కెమెరాస్ పరంగా ఒక పాయింట్ ఇస్తాం. బట్ వీడియో రికార్డింగ్ డిపార్ట్మెంట్ పరంగా మాత్రం ఐకూ స్కోర్ చేసిద్ది. అగైన్ మోటోలో రేర్ కెమెరా, వైడ్ యాంగిల్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా అన్నింట్లో 4K 30fps లో రికార్డ్ చేసుకోవచ్చు వీడియోస్. 4K 30fps వరకు మాత్రమే. అదే ఐకూలో చూసుకుంటే 4K 60fps లో రికార్డ్ చేయవచ్చు రేర్ సైడ్ కెమెరాని యూస్ చేసి, అలానే ఫ్రంట్ కెమెరాని కూడా యూస్ చేసి. వైడ్ యాంగిల్లో వీడియో రికార్డ్ చేయడానికి లేదు దీంట్లో, మోటోలో ఉంటుంది. బట్ వీడియో క్వాలిటీ పరంగా మాత్రం క్లియర్గా నేను ఐకూకి పాయింట్ ఇస్తాను. ఫోటోస్ పరంగా మేబీ ఎడ్జ్ మోటో తీసుకుంటుందేమో కానీ వీడియోస్ మాత్రం నాకు మోటో 850 ప్రోలో కొంచెం బెటర్ అనిపించింది 860 ప్రోతో కంపేర్ చేస్తే. ఐకూ Neo 10 వీడియోనే నాకు కొంచెం బెటర్ అనిపించింది. స్టెబిలైజేషన్ ప్రాపర్ ఉంటుంది అండ్ 4K 30fps శాంపుల్ కంటే కూడా 4K 60fps శాంపుల్ ఈవెన్ స్మూదర్ ఉంటుంది. డీటెయిల్స్ కానివ్వండి, డైనమిక్ రేంజ్ కానివ్వండి, కలర్స్ కానివ్వండి
వీడియోస్ నాకు ఐక్యూ నియో 10 కొంచెం బెటర్ అనిపించింది. దీన్ని బట్టి ఫోటోస్ పరంగా కొంచెం మోటోకి అండ్ వీడియోస్ పరంగా ఐక్యూకి నేను పాయింట్ ఇస్తున్నాను. డీటెయిల్గా మీరు అబ్జర్వ్ చేయాలనుకుంటే కెమెరా రివ్యూస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంక ఇప్పుడు బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. ఐక్యూ నియో 10 ఇందులో 7000 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ 120 వాట్ ఛార్జింగ్ బాక్స్లో ఇస్తున్నారు. వైర్లెస్ ఛార్జింగ్ లాంటి సపోర్ట్స్ అయితే ఏమీ లేవు దీంట్లో. ఛార్జింగ్ మేబీ అరౌండ్ 40 minutesలో ఫుల్ ఛార్జ్ అవుతుంది అండ్ మాక్సిమం 1.5 day మనం బ్యాటరీని అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అదే మీరు మోటో 860 Pro చూసుకుంటే 6000 mAh బ్యాటరీతో వస్తుంది, 90 వాట్ ఛార్జింగ్ బాక్స్లో ఇస్తున్నారు, ప్లస్ 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేసింది. సో వైర్లెస్ ఛార్జెస్ ఒకవేళ మీరు కార్లో కానీ లేదా వైర్లెస్ డాక్స్ ఏమైనా ఉంటే వైర్లెస్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ ఫోన్ కూడా అరౌండ్ మీకు ఒక 1 full వర్కింగ్ డే బ్యాటరీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్యాటరీ ఛార్జ్ మాత్రం అరౌండ్ 50-55 minutes పైకి వెళ్ళిపోతుంది. సో ఫాస్ట్ ఛార్జ్ ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుండేది అనిపించింది. వైర్లెస్ ఛార్జింగ్ లాంటి అడిషనల్ ఫీచర్స్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనం మోటో కూడా ఒక పాయింట్ ఇవ్వాలి. ఐక్యూలో 7000 mAh బ్యాటరీ ఉంది కాబట్టి అండ్ 120 వాట్ ఫ్లాష్ ఛార్జ్ వస్తుంది కాబట్టి ఐక్యూ కూడా ఖచ్చితంగా పాయింట్ స్కోర్ చేసింది. ఇంకా యూఐ అండ్ సాఫ్ట్వేర్ వర్షన్స్ వీటి పరంగా ఐక్యూ ఫంటా చాయిస్ 15తో వస్తుంది బేస్డ్ ఆన్ Android 15. మోటో హెలో యూఐతో వస్తుంది బేస్డ్ ఆన్ Android 15. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్ పాలసీ కూడా 2 ఫోన్స్ 3+4 years అప్డేట్ పాలసీతో వస్తున్నాయి. సో ఇక్కడ 2 ఫోన్స్ పాయింట్ స్కోర్ చేస్తాయి. కానీ కొంచెం మీకు క్లీన్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మోటో పిక్ చేసుకోండి. లేదు నాకు కొంచెం కస్టమ్ ఫీచర్స్ ఎక్కువ కావాలి, ఫంకీగా ఎక్కువ ఇష్టపడతాను అనుకుంటే ఫంటా చాయిస్ పిక్ చేసుకోండి. సో ఇది 2 ఫోన్స్ మధ్యలో ఉన్న క్లియర్ కంపారిజన్. డిపార్ట్మెంట్ వైస్ అండ్ పాయింట్స్ వైస్ మరి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నా ఫైనల్ వెర్డిక్ట్, నీ దగ్గర 30,000 రూపాయలు ఉంటే రెండింటిలో ఏ ఫోన్ పిక్ చేసుకుంటావు అని నన్ను అడిగితే జస్ట్ 2 టైప్స్లో డివైడ్ చేయండి. కెమెరా మెయిన్ ఇంపార్టెంట్, ఫొటోస్ పరంగా అనుకుంటే మాత్రం మోటోని మీరు పిక్ చేసుకోండి. లేదు నాకు కెమెరాతో పాటు పర్ఫార్మెన్స్ కూడా అదే లెవెల్లో కావాలి అనుకుంటే మాత్రం ఐక్యూ నియో 10ని పిక్ చేసుకోండి. ఈ MediaTek 8050 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్తో కంపేర్ చేస్తే 8H Gen 4 ప్రాసెసర్ చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. అలానే వీడియోస్ పరంగా నాకు మోటోతో కంపేర్ చేస్తే ఐక్యూలో కొంచెం బెటర్ అనిపించింది కాబట్టి నేను ఐక్యూని పిక్ చేసుకుంటా. నార్మల్ యూసేజ్, డే టు డే యాక్టివిటీస్కి, మోడరేట్ యూసేజ్కి అండ్ కెమెరాస్ పరంగా అడిషనల్ వైర్లెస్ ఛార్జింగ్ లాంటివి కూడా ఉన్నాయి కదా, అవి కావాలనుకుంటే మీరు మోటో పిక్ చేసుకోండి. నా పర్సనల్గా మాత్రం నేను ఐక్యూ నియో 10నే పిక్ చేసుకుంటాను. ఎందుకంటే ఫోన్ కొద్దిగా నా చేతుల్లో ఉంటే కొద్దిగా నా ఏళ్ళు గేమింగ్ మీదకి వెళ్తాయి అండ్ ఎడిటింగ్ లాంటి మీద కూడా వెళ్తాయి. సో నాకు ఈ ఫోన్ సూట్ అవుతుంది. దీన్ని బట్టి మీకు ఏ ఫోన్ సూట్ అవుతుంది అనేది ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇవాల్టి మన వీడియో. ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందుకు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.